నా ఓం శాంతి. ఓం శాంతి. ఆత్మ ఈ కొత్త సృష్టి స్థాపన కార్యంలో సదా సహయోగిగా అవుతాను. నేను ఆత్మ పాలనా కర్తవ్యంలో కంప్లీట్ బ్యాలెన్స్ చేస్తాను. నేను ఆత్మ విశ్వ కళ్యాణం అనే పాత్రలో నిరాకారి స్థితిలో ఉంటూ ఆత్మిక సేవ చేయడానికి ప్రయత్నిస్తాను. ఈ క్షణం త్రిమూర్తి అయిన నా తండ్రి పరం ఆత్మ వారి సన్ముఖంలో ఈ శక్తివంతమైన జ్ఞానం భావం చేసుకుంటాను. ఓం శాంతి. శాంతి. మురళి డేట్ 26/11/2024. ఈరోజు మురళి యొక్క హెడ్డింగ్ మధురమైన పిల్లలు. మీరు ఎవరికి పిల్లలు? త్రిమూర్తి అయిన తండ్రికి పిల్లలు. మీకు మీ 3 కర్తవ్యాలు స్థాపన, వినాశనం, పాలన గుర్తుండాలి. నేను ఆత్మ పరమాత్మ స్థాపన చేసి కొత్త సృష్టి, దాంట్లో నేనొక పాత్రధారుడను. ఆ కొత్త సృష్టిలో నేనొక విజయవంతమైన పాత్రను చేస్తాను. అది పాలన. నేను ఆత్మ పరమాత్మ చేసే విశ్వ కళ్యాణం, కొత్త సృష్టి స్థాపన అనగా పాత సృష్టి యొక్క వినాశన కార్యంలో సహయోగాన్ని ఇస్తాను. సృష్టిని పరివర్తన చేయడంలో సహయోగాన్ని ఇస్తాను. చాలా మంది వినాశనం అంటే ఏంటి, వీరెప్పుడు నెగిటివ్ మాట్లాడతారు అంటారు. కానీ ఇది వినాశనం కాకుండా కొత్త సృష్టి స్థాపన అనగానే అందరూ దాన్ని పాజిటివ్గా తీసుకుంటారు. సో ఈ విధంగా మనం యుక్తియుక్తంగా ప్రతి ఒక్కరికి అర్థం చేయించగలగాలి. స్థాపన, పాలన, వినాశనం, ఈ కర్తవ్యాలు ప్రతి ఒక్కరికి అర్థం చేయించగలిగితే పరమాత్మ సమానంగా నేను ఆత్మ పరమాత్మ చేసే ఆ 3 కర్తవ్యాలని బ్యాలెన్స్ చేసిన వారిగా అవ్వగలను. ప్రశ్న: దేహాభిమానం అనే కఠినమైన రోగం వస్తే ఏ నష్టాలు జరుగుతాయి? ఏ నష్టాలు జరుగుతాయి చూద్దాం. ఫస్ట్ నష్టం, దేహాభిమానం ఉన్న వారిలో ఈర్ష్య ఉంటుంది. ఈర్ష్య కారణంగా పరస్పరం ఉప్పు నీటిగా అవుతారు. ప్రేమతో సేవ చెయ్యలేకపోతారు. లోపల కాలిపోతూ ఉంటారు. ఇదెవరి గుర్తు? బాడీ కాన్షియస్నెస్ ఉన్నవారి గుర్తు. నెక్స్ట్, వారు నిర్లక్ష్యంగా లేజీగా ఉంటారు. మాయ వారిని ఎంతగానో మోసగిస్తూ ఉంటుంది. పురుషార్థం చేస్తూ చేస్తూ అలసిపోయి కింద పడిపోతారు. దానివల్ల ఏం చేస్తారు? సో దేహాభిమానం కారణంగా వారి హృదయం కూడా స్వచ్ఛంగా ఉండదు.
హృదయం స్వచ్ఛంగా ఉండని కారణంగా వారు తండ్రి హృదయం పైకి ఎక్కలేరు. వారి మూడ్ ఎప్పుడు ఆఫ్ చేసుకుంటారు. వారి ముఖమే మారిపోతుంది. ఎలా ఉన్నాం చెక్ చేసుకుందాం. మూడ్ ఆఫ్గా ఉంటున్నామా? ఈర్ష్య చూపిస్తున్నామా? క్రోధం చూపిస్తున్నామా? సేవ చేస్తున్నామా? మర్సిఫుల్గా ఉంటున్నామా? పవిత్రంగా ఉంటున్నామా? వినాశనం, పాలన, స్థాపన కార్యంలో సహయోగిగా ఉంటున్నానా? సతో ప్రధానంగా ఉంటున్నానా? నెంబర్ 1 పాస్ అవ్వడానికి పురుషార్థం చేస్తున్నానా? నిర్లక్ష్యంగా ఉంటున్నానా? స్వయానికి స్వయం ఆత్మ అనే స్థితిలో ఉండగలుగుతున్నానా? పరమాత్మని మర్చిపోతున్నానా? ప్రతి ఒక్కరికి అర్థం చేయించగలిగే పరిస్థితిలో నేను ఉండగలుగుతున్నానా? పరమాత్మని ప్రసిద్ధం చేసే కార్యంలో నేను ఉండగలుగుతున్నానా? సదా పరమాత్మ శ్రీమతం పైన నడిచే వారిగా అవ్వగలుగుతున్నానా? లేక దేహాభిమానం అనే రోగంతో నేను డే బై డే అనారోగ్య పాలవుతున్నానా? లేక ఆత్మాభిమాని స్థితి అనే ఆరోగ్యాన్ని యాడ్ చేస్తున్నానా? నా అసలైన స్థితిని గుర్తు చేస్తున్నానా? ఈ విధంగా మనల్ని మనం అర్థం చేసుకొని టెస్ట్ చేసుకునే అవసరం ఉంది. ఎందుకంటే పరమాత్మ చెప్తున్నారు, వినాశనం ఎంతో భయంకరంగా ఉంటుంది. భయంకరమైన బాంబ్స్ అటాక్ అనేది జరుగుతుంది. అటామిక్ బాంబులతో మొత్తం ప్రపంచమంతా వినాశనం అవుతుంది. ప్రకృతి వైపరీత్యాలు చాలా రకాలుగా వస్తాయి. చాలా జోరుగా వర్షం కురుస్తుంది. ప్రతి ఒక్కరూ హాహాకారాలతో పరిగెడుతూ ఉంటారు. అలాంటి సమయంలో, యుద్ధాలు జరిగే సమయంలో రక్షించండి అంటారు. అలాంటి భయంకరమైన సమయం రానే వస్తుందంటే నేను ఆత్మ నా ఆత్మిక స్థితిలో ఉంటున్నానా, లేక దేహాభిమానం అనే రోగంలో నాకు నేను కుంగిపోతున్నానా చెక్ చేసుకోవాలి. ధారణ: ఈశ్వరీయ నశాలో సదా ఉంటూ స్వయాన్ని స్వతంత్రులుగా చేసుకోవాలి. ఏ బంధనంలో కూడా నేను బంధింపబడకూడదు. మాయ రూపి ఎలుక నుండి చాలా చాలా నన్ను నేను సంభాళించుకోవాలి. అప్రమత్తంగా ఉండాలి. జాగ్రత్తగా ఉండాలి. అసురి ఆలోచనలు నాలో అసలు రాకూడదు. నా ఆలోచనలు ఎలా ఉన్నాయనేది చెక్ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. తండ్రి ద్వారా జ్ఞానమని అపారమైన ధనం లభిస్తుంది. దాంతో ఎంతో సంతోషంగా ఉండాలి. ఈ సంపాదనలో ఎప్పుడు కూడా సంశయ బుద్ధి కలవారిగా అయ్యి అలసిపోకూడదు. ఎందుకు? నేను ఒక విద్యార్థి జీవితం, స్టూడెంట్ లైఫ్లో ఉన్నాను. ఇదొక అత్యున్నతమైన జీవితం. అందుకే చదువు పైన నేను ఆత్మ పూర్తి అటెన్షన్ అనేది పెట్టగలగాలి. నాలెడ్జ్ ఈజ్ ద సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అంటారు. మరి సంపాదించే సమయంలో నా పైన నేను పూర్తి అటెన్షన్ పెట్టాల్సిన అవసరం ఉంది. వరదానం: సదా అలర్ట్గా ఉంటూ సర్వుల ఆశలను పూర్తి చేసి మాస్టర్ ముక్తి జీవనముక్తి దాత భవ. ఇప్పుడు పిల్లలందరిలో ఏ శుభ సంకల్పం ఇమర్జ్ అవ్వాలి అంటే నేను ఆత్మ సర్వుల ఆశలను పూర్తి చేయాలి. నేను ఆత్మ జనన మరణాల నుండి ముక్తుడిగా అవ్వాలి. నేను ఆత్మ శక్తిశాలి సతో ప్రధానమైన వైబ్రేషన్స్తో ప్రకృతిని మనుష్య ఆత్మల వృత్తులను మార్చగలగాలి. నేనొక మాస్టర్ దాతగా అయ్యి ప్రతి ఒక్కరికి ముక్తి జీవన ముక్తి దాతగా అవ్వాలి అనే స్థితిలో ఉండగలగాలి. స్లోగన్:
మురళీధరుని మురళి వింటూ దేహపు స్పృహను కూడా కోల్పోయేవారే సత్యమైన గోప గోపికలు. మురళి వింటూ ఉంటే నాకు అంతటి నశ, అంతటి అంతటి ఆనందం, అంతటి ఎగిరిపోయే స్థితి, అంతటి ఫరిస్తా స్థితి ఉందా? అంతటి గోపి వల్లభుడిని ప్రేమించే గోప గోపికన నేను చెక్ చేసుకోవాలి. అది ఎవరికి పాసిబుల్ అంట? ఎవరైతే ఆ సోల్ కాన్షియస్ స్టేజ్లో ఉంటారు. ఓకే, చలో రిలాక్స్. ఓం శాంతి. ఆత్మాభిమాని స్థితిలో ఉంటే ఒక ఉన్నతమైన హర్షితమైన ఆత్మను సదా నా ఈ ఆత్మిక స్థితి నన్ను ఎంతో ఉన్నతంలోకి తీసుకెళ్తుంది. ఒక్క క్షణం నన్ను నేను ఒక ఆత్మ మెరిసే నక్షత్రంగా భావిస్తూ ఆ నక్షత్రపు కిరణాలను నలువైపులా వ్యాపింపచేస్తూ ప్రతి ఒక్కరిని నా ఈ ఆత్మిక స్థితితో ముందుకు తీసుకెళ్తాను. నా ఆత్మిక స్థితి నన్ను ఉన్నతమైన ఆత్మగా, తేలికైన ఆత్మగా, నిశ్చింత ఆత్మగా, సతో ప్రధాన ఆత్మగా, శీతలత ఆత్మగా, శక్తిశాలి ఆత్మగా చేస్తుంది. అనుక్షణం ఒక సేవాదారి ఆత్మగా అయ్యి ప్రతి ఒక్కరిని ముందుకు తీసుకెళ్ళి పరమాత్మ సేవను చేస్తాను. బాబా మీకు ఎంతో ధన్యవాదాలు. నన్ను ఇంత ఉన్నతంగా, శక్తిశాలిగా, నిరాకారిగా, నిరహంకారిగా తయారు చేస్తున్నారే. నా ఈ సేవాదారి స్థితి నన్ను స్థిరమైన, చైతన్యవంతమైన ఆత్మగా తయారు చేస్తుంది. బాబా సదా మీ స్మృతిలో ఉంటూ, సేవాదారి స్థితిలో ఉంటూ, ఈ ఉన్నతమైన సేవా మార్గం పైన మీ అడుగులు అడుగు వేసే ఆత్మగా ఉండటానికి ప్రయత్నిస్తాను. నేను శక్తివంతమైన ఆత్మను. సదా ఆత్మాభిమాని స్థితి అనగా నా స్థితిలో ఉండేవారిని. ఓం శాంతి శాంతి శాంతి. నేను ఆత్మ నా స్థిరమైన స్థితిలో ఉంటూ శక్తిశాలి కిరణాలను నా తండ్రి నుంచి తీసుకోవడానికి ప్రయత్నిస్తాను. ఓం శాంతి శాంతి శాంతి.